హాయ్ అండి. ఈరోజు నేను కిచెన్ టూర్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. దాదాపు 3 ఏళ్ల క్రితం నేను కిచెన్ టూర్ వీడియో పెట్టాను. ఇప్పుడు ప్రెజెంట్ కొత్తగా సబ్స్క్రైబర్స్ జాయిన్ అయ్యారు. సో, చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు కిచెన్ టూర్ చేయమని. అందుకని చెప్పి ఈరోజు ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చా. చాలా చిన్న కిచెన్ అండి నాది. హాల్ నుండి ఎంట్రన్స్ ఇలా కనబడుతుంది. పూజా మందిర్ గూడా హాల్‌లో కంబైన్డ్ అనమాట. దాన్ని ఆనుకొని నాకు చిన్న కిచెన్ అనమాట. నాది మాడ్యులర్ కిచెనే అయినా గూడా ఎక్కువ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కానీ అలా ఏముండవు. చాలా సింపుల్‌గా ఉంటుంది. హడావిడిగా ఏముండదు. సో, కిచెన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. ఎంట్రన్స్‌లోనే నేనిలా ఒక రాడ్ అనేది పెట్టించుకున్నాము. మేమే పెట్టుకున్నాము. బేసిక్‌గా అది మొదటి నుండి లేదు. తర్వాత ఎంట్రన్స్ అంటే హాల్ నుండి కనబడుతుంది కాబట్టి, ఇక్కడ నేనొక వైట్ ట్రాన్స్‌పరెంట్ కర్టెనేసాను. ఇంకా దానికి ఈ హ్యాంగింగ్ లైట్ కూడా ఇక్కడే వచ్చిందనమాట. ఇది గూడా పాతదే. ఇదేం మార్చలేదు. మార్చాలనుకున్నాను గానీ వీలు పడలేదు. దీని పక్కన ఉన్న రాడ్‌కి మొత్తం గూడా ఇలా ఫిలప్ చేసేసా. అంటే బాగా బయటకి ఎక్స్‌పోజ్ అవుతుంది. అందుకని చెప్పి ఇదొకటి. ఇక్కడ టెర్రకోటాది ఒక హ్యాంగింగ్ అనమాట. బావుంటుంది. నాకు కిచెన్‌కి బయట ఒక యూటిలిటీ ఉంటుంది. అక్కడి నుండి చల్లగాలి అలా వస్తూ ఉంటుందనమాట. అప్పుడు ఆ శబ్దాలు భలేగా ఉంటాయి. అలాగే ఇవన్నీ గూడా హ్యాండ్‌మేడ్ అండి. నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. అంటే ఓన్లీ కర్టెన్ పైన ఏ కలర్ అయినా తేలుతుంది. అంటే వైట్ కాబట్టి కలర్స్ అనేవి బాగా తేలుతాయని చెప్పి నేను స్వయంగా నా చేతులతో తయారు చేసుకున్నాను. సో, కిచెన్ అంతా గూడా ఫస్ట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నాది ఇటు ఎల్ షేప్, అటువైపు 2 ఆపోజిట్ గట్లు ఉంటాయి. క్లియర్‌గా చూపిస్తాను పదండి. నేను కిచెన్ గట్టు మీద కానీ, ఆపోజిట్ గానీ సేమ్ గ్రానైటే వేయించాను. అంటే గట్టు మీదనే కాదు బ్యాక్ సైడ్ అంటే స్టవ్ బ్యాక్ సైడ్ గూడా ఎక్కువగా టైల్స్ అవి వేయిస్తూ ఉంటారు. సో, అప్పుడేంటంటే నేను అనుకున్నది కిచెన్ కాంబినేషన్‌లో ఏదైనా మంచి స్టోన్ దొరుకుతుందేమో అనుకుంటే, అప్పుడు మాకు సమయం లేక ఇక్కడ ప్లాట్‌ఫామ్ మీద ఏదైతే వేశారో సేమ్ ఆపోజిట్‌లో గూడా సేమ్ గ్రానైట్ ఏశారు. కొన్నాళ్ళు అలాగా ఉంచేసి మళ్ళీ మళ్ళీ నాకు అంతగా నచ్చక కొన్ని కొన్ని వాల్‌పేపర్స్ అవి మారుస్తూ ఉన్నాననమాట. అంటే ఇయర్లీ వన్స్ అలాగా. ఫస్ట్‌లో యెల్లో పెట్టుకున్నాను. తర్వాత వైట్. ఇప్పుడు ఆ వైట్ పైన అలా లైన్స్ లాగా అలా పెట్టుకున్నాను. ఇప్పుడు గట్టు దగ్గరికొచ్చేస్తా. గట్టు మీద 4 బర్నర్ స్టవ్ అండి. ఇంతకుముందు చిన్నది స్టీల్ స్టవ్ ఉండింది. 2 పొయ్యిలది. ఇప్పుడైతే 4 బర్నర్ స్టవ్ ఇది ఫ్లిప్‌కార్ట్ నుంచి తెప్పించా. దీని మీద చిన్న పెయింట్ ముగ్గు అంతే. ఇంకా చిమ్నీకొచ్చేస్తే అంతకు మునుపైన ఇప్పుడైనా నాకు ఈ చిమ్నీయే సెట్ అవుతుంది. ఇది ఫేబర్ బ్రాండ్. ఇది మాత్రమే ఎందుకు తీసుకోవాల్సొచ్చింది అంటే, నాకు రైట్ సైడ్‌లో చిన్న కబోర్డ్ ఉంటుంది. దానికి ఒకవేళ డోర్స్ గనక పెడితే ఓపెన్ అవ్వడానికి ఇబ్బందవుతుంది. అలా కర్వ్‌లోకెళ్ళకుండా నాకు ఆ ప్లేస్‌లో ఏది సెట్ అవుతుందో అదే తీసుకున్నాను. దాని పక్కనే ఆనుకొని ఒక చిన్న విండో ఉంటుంది. ఈ విండో నాకు జస్ట్ చూడడానికే తప్పించి, ఓపెన్ చేయడానికి వీలు లేదు. అంటే అందదనమాట డైలీ ఓపెన్ చేసుకోవడానికి. ఇంకా పక్కనంతా 2 చిన్న స్మాల్ కర్టెన్స్ అవి వేసుకొని, నేను ఒకటి వాచ్ ఒకటి పెట్టుకున్నా. లంచ్ బాక్సెస్ అవి చేస్తుంటాం గదా! సమయం కోసం అవతలకి, ఇవతలకి తిరగకుండా చిన్న వాచ్ ఒకటి కిచెన్ థీమ్‌కి మ్యాచ్ అవుతుందని చెప్పి పెట్టుకున్నా. అలాగే బ్యాక్ సైడ్ ఒక చిన్న వాల్ ఆర్ట్ అది నేనే వేశాను. తర్వాత ఇక్కడొచ్చేసి పెనం టెర్రకోటది. ఇంక ఇటువైపున చిన్న బాస్కెటే అందులో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏవో ఒకటి పెట్టుకుంటాను. ఇంకా దాని పక్కన ఇటువైపుకొచ్చేస్తే ప్యూరిఫైయర్ ఉండింది. ఈ ప్యూరిఫైయర్ ఇంతకుముందు వేరేది ఉండింది. మార్చేసామనమాట. ఇటు పక్కన స్విచ్ బోర్డ్ అండ్ ఇక్కడ ఆర్గనైజర్ అనమాట. హ్యాండ్ వాష్ అది చేసుకోవడం కోసం. ఇదొకటి ఆర్టిఫిషియల్ ప్లాంట్. తర్వాత అక్కడ ధూప్ స్టిక్ గానీ, క్యాండిల్ ఏదైనా పెట్టుకోవడానికి అదొకటి. ఈ ఆర్టిఫిషియల్‌ది నేను డీమార్ట్ నుంచి తీసుకున్నా. ఈ ప్యూరిఫైయర్‌ని ఆనుకొని ఇక్కడ వాల్ ఉంటుంది మనకు. అంటే ఎక్కడైనా వెళ్ళినా ఆఫ్ చేసి వెళ్ళివ్వడం కోసం. ఆ వాల్‌ని కవర్ చేస్తూ నేనిలా ఒక తాలింపు పెట్టుకునే చిన్న కడాయి పెట్టాను. ఇదేంటంటే మనకి క్యాండిల్ ఉంటుంది గదా! ఈ క్యాండిల్ కవర్ చేయడం కోసం ఈ హ్యాంగింగ్ ప్లాంట్ ఇది ఆర్టిఫిషియల్ అండి. దీని గురించి చాలా సార్లు అడిగారు. 2.5 సంవత్సరాల నుంచి అది అక్కడే ఉంది. అంటే నేను అప్పుడప్పుడు వాష్ చేస్తూ ఉంటాను. సో, చిమ్నీకి ఇటువైపున ఉన్నయన్నీ అవి గదా! అటువైపున చెప్పాను గదా! ఒక చిన్న కబోర్డ్ ఉంది అని చెప్పి ఇదే. ఇది కంప్లీట్‌లీ గ్లాస్ డోరు. ఇక్కడ వుడెన్ డోర్ గనక ఉంటే నాకు చిమ్నీకి టచ్ అవుతుందని చెప్పి గ్లాస్ డోర్ స్లైడ్ లాగా ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా గ్లాస్ బాటిల్స్ అండి. ఇవేవి నేను పర్చేస్ చేయలేదు. ఈ పైనవి మాత్రం పర్చేస్ చేశాను. అవి కూడా డీమార్ట్ నుండి. ఇంకా అన్ని పల్సెస్ తర్వాత మిల్లెట్స్, షుగరు, టీ పొడి అన్నీ అక్కడ ఉంటాయి. దాని కిందకొచ్చేస్తే గట్టు మీద కార్నర్‌లో ఇలా పెట్టుకున్నాను. ఒక చిన్న ఆర్గనైజర్ పైన 2 ఇత్తడి గిన్నెలు,
అలాగా చిన్నదా దంచుకునేది. తర్వాత వెనకాల చిన్న బాస్కెట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ పెట్టుకుంటా. ఇటు పక్కన ఆర్గనైజర్‌లో సిరమిక్ జార్సు, సాల్ట్, ఎండుమిర్చి అవి ఇవి ఉంటాయి. ఇదేమంటే గ్యాస్ పైప్ అండి. ఇది ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది కదా! దాన్ని కలర్ అది బాగా కనిపించట్లేదని చెప్పి దానికి గూడా పెయింటేసేసా. బేసిక్‌గా నాకు సిలిండర్స్ ఇక్కడ ఉండవు, బయటుంటాయి. కంప్లీట్‌గా ఈ గట్టు పైన ఇలా ఉంటుందండి. చాలా చిన్నగా ఉంటుంది. ఎక్కువ స్పేషియస్‌గా ఏముండదు. అందుకని నేను ఎక్కువేం పెట్టుకోను. ఈ మూలన మాత్రం ఒక రియల్ ప్లాంట్. ఇది అప్పుడప్పుడు బయట పెడుతూ ఉంటాను. తర్వాత ఇంట్లో పెట్టుకుంటాను. ట్యాప్స్ గూడా నార్మల్ ట్యాప్స్ అనమాట. అటువైపున దాంట్లో మంచినీళ్ళొస్తాయి. ఇటువైపున దాంట్లో బోర్ వాటరు. ఇంకా ఇదొచ్చి పెద్ద షింక్ అనమాట. స్టీల్ షింక్ పెట్టించుకున్నాము. అప్పుడంతా ఇవే ఉన్నాయిలెండి. పెద్దగా ఏం అదిగా ఏం లేకుండే. ఇంకా తర్వాత ఇదన్నమాట ఈ గట్టు. ఇటువైపున డోర్ ఉందనమాట. ఇది మాకు యూటిలిటీ అని చెప్పాను గదా! వెంటిలేషన్ గానీ, గాలి గానీ చాలా బాగొస్తుంది. సో, స్టార్టింగ్‌లో ఎలాంటైతే కర్టెన్ వేశానో, సేమ్ కర్టెన్‌ని నేను అక్కడ గూడా వేశాను. ఆ డోర్ గూడా యూపీవీసీ డోర్ అనమాట. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. ఇటు పక్కనొచ్చేసి ఫ్రిడ్జ్, అలాగే ఇంకొక గట్టు ఉంటుంది. ఫస్ట్ నేనిక్కడ కబోర్డ్స్‌లో ఏమున్నాయో చూపిస్తా. యాక్చువల్‌గా ఈ సిలిండర్ పైపు ఇక్కడ నుండి బయటకుండింది. కానీ ఇక్కడ సిలిండర్స్ అయితే లేవు. కానీ నేనిక్కడ అన్ని సరుకులు పెట్టుకున్నా. ఇది ఒక చిన్న హ్యాంగింగ్ ఏదో రిటర్న్ గిఫ్ట్ అవి వస్తుంటాయి గదా! అలాంటి ఒక చిన్న బాక్సు పడేయాలనిపించలేదు. చిన్న చిన్నవి ఏవైనా వేసి పెట్టుకోవడానికి బావుంటుందని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. వీటికంతా హుక్కుల్లాగా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా గదా! అలాంటివి అంటించి ఇలా పెట్టుకున్నా అనమాట. చిన్న చిన్నవి షింక్ క్లీనింగ్‌వి అలాంటివన్నీ ఇందులో ఉంటాయి. చిన్న డోరే వచ్చింది కానీ లోపల చాలా ఐటెమ్స్ పడతాయన్నమాట. కాకపోతే అదంతా గూడా సిమెంట్ గట్టు. సో, నాకు డోర్ ఓపెన్ అయ్యేలాగా రాలేదు. ఇందులో అంతా గూడా మనం బాటిల్‌లో వేయగా మిగిలిన సరుకులు అవన్నీ పెట్టుకున్నా. వడియాలు లాంటివి, కారం పొడి అవన్నీ గూడా. ఇంత పెద్ద ప్లేస్ అనమాట. సో, సిలిండర్స్ అయితే బయటున్నాయని చెప్పాను గదా! ఇక్కడైతే లేవు. ఈ డ్రాస్ మొత్తం గూడా స్టీల్ బాస్కెట్స్ అండి. స్టీల్ బాస్కెట్స్‌లో అడుగున నేను షెల్ఫ్ లైనర్స్ కట్ చేసి ఎంత సైజ్ కావాలో అంత చూసి వేసుకున్నా. దీనివల్ల ఈజీ టు క్లీన్ అనమాట. ఒక్కొక్క రోలో ఒక్కొక్కటి పెట్టుకున్నాను. వుడెన్ స్పూన్స్ కానీ, అలాగే నైఫ్స్, మామూలు స్టీల్ స్పూన్స్ అలాంటివన్నీ గూడా చిన్న చిన్న స్పూన్స్ అటు ఇటుగా అవుతున్నాయని చెప్పి చిన్న దాంట్లో సెపరేట్‌గా పెట్టుకున్నా. ఇవన్నీ ఆకుకూరలకి అవి వస్తాయి గదా! ఆ రబ్బర్ బ్యాండ్స్ యూజ్ అవుతాయని పెట్టుకున్నాను. అలాగే ఇవన్నీ గూడా కవర్స్‌ని క్లోజ్ చేయడం కోసము అలాగే కుక్కర్ విజిల్స్ అవన్నీ గూడా పైనుంటాయి. మిడిల్‌లో వచ్చేసి నాకు కంప్లీట్‌గా పిల్లలకు యూజ్ అయ్యేలా పెట్టుకున్నా. ఇక్కడేంటంటే ఓన్లీ పాలు ఏవైనా టీ పెట్టడానికి అలా యూజ్ చేసే సర్వింగ్ బౌల్స్ ఉంటాయి. అలాగే ఇక్కడంతా టంబ్లర్స్, పిల్లలవి లంచ్ బాక్సెస్ 2 టైప్స్ ఉన్నాయి నా దగ్గర. హాట్ బాక్స్ ఉంది. అలాగే పక్కన సెపరేట్‌గా స్టీల్ బాక్సెస్, చిన్న చిన్న బాక్సెస్ ఇవన్నీ గూడా లంచ్ బాక్స్‌లు. అలాగే వాళ్ళకి టంబ్లర్స్ గూడా మజ్జిగ గాని, ఏవైనా రసము, చారు లాంటివి పెట్టడానికి. అలాగే నాప్కిన్స్ గూడా ఇక్కడే. అంటే మళ్ళీ వెతుక్కోకుండా స్కూల్ హడావిడి ఉంటుంది గదా! అందుకని చెప్పి ఇక్కడ ఏం పెట్టను ఎక్కువగా. నాకున్న చిన్న ప్లేస్‌లో నాకెలాగ ఈజీగా అందుబాటులో ఉంటాయో అలాగే సర్దుకున్నాను. ఇంక కిందకొచ్చేస్తే లాస్ట్ షెల్ఫ్ ఇక్కడంతా ప్లేట్స్ ర్యాక్ అండి. చిన్న చిన్న ప్లేట్స్, లంచ్‌వి, బ్రేక్‌ఫాస్ట్‌వి, సెరామిక్‌వి ఎవ్రీథింగ్ ఇక్కడే ఉన్నాయి. అలాగే మిక్సీ జార్స్ గూడా ఇక్కడే పెట్టుకున్నాను. నాకు పక్కనే చాలా స్పేస్ ఎక్కువుందనమాట. సరే మిక్సీ జార్స్ అనేవి ఈజీగా అందుబాటులో ఉంటాయని అలా పెట్టుకున్నా. పక్కన ఒక పుల్ ఔట్ ఇది గూడా స్టీల్‌వే. ఇందులో అంతా పైన స్టీల్ కప్స్, స్టీల్ గ్లాసెస్ అవి ఉన్నాయి. ఇక్కడంతా డౌన్‌లో సెకండ్ షెల్ఫ్‌లో సిరామిక్ కప్స్, అలాగే గ్లాస్ కప్స్ అలాంటివి. డౌన్‌లో మొత్తం వచ్చేస్తే గ్లాస్ బౌల్స్. ఇవి ప్రతిరోజు యూజ్ ఉండవు కాబట్టి ఈజీగా అన్నీ కనబడతాయి. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పైనకొచ్చేస్తే కబోర్డ్స్ అండి. మాకు ఫాల్ సీలింగ్ అనేది ఏం చేయించలేదు కిచెన్‌లో. జస్ట్ ఆ ఫాల్ సీలింగ్ చేయించకపోతే ప్లేస్ చాలా వస్తుంది. దాని మూలాన నాకు కబోర్డ్స్ కూడా చాలా పెద్దగా వచ్చేసాయి. అయితే ఇంత పొడవుగా ఉన్న కబోర్డ్స్‌లో అన్నీ హైట్‌గా ఉన్నవే పెట్టలేం కాబట్టి మిడిల్‌లో నేను షెల్ఫ్స్ లాగా వేయించాననమాట. దానివల్ల నాకు ఎక్కువ ఐటెమ్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. అంటే నా దగ్గర బియ్యం డబ్బా పెద్దది, ఇత్తడి బకెట్స్, ఇత్తడి బిందెలు లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇందులోకెళ్ళిపోతాయి. సో, దానివల్ల ఏంటంటే జిడ్డు పట్టకుండా నీట్‌గా ఉంటాయి. అలాగని కింద పెట్టుకొని వాడుకోవడానికి గూడా ప్లేస్ లేదనమాట. అసలు బియ్యం డబ్బా ఉంది గానీ పెట్టుకోవడానికే లేదు. మీరు చూస్తుంటే సైడ్ వైజ్‌న మొత్తం గూడా స్ట్రిప్ లైట్ ఉందనమాట. ఇంతకుముందు కామెంట్స్‌లో అడిగారు మీరు స్ట్రిప్ లైట్ ఎక్కడ పెట్టారు అనేది, ఎలా పెట్టారని. ఇలా చిన్న ప్లగ్ పాయింట్ వస్తుందండి. దీనికి ప్లగ్ వైర్ అనేది వస్తుంది. అలాగా కిచెన్ కింద అక్కడే పెట్టుకున్నాను.
ఇంకా ఆపోజిట్‌లో వచ్చేస్తే ఆపోజిట్ గట్టు పక్కనే నేను ఫ్రిడ్జ్‌కి స్పేస్ ఇచ్చుకున్నాను. ఆ ఫ్రిడ్జ్ ఆ ప్లేస్‌లో కరెక్ట్‌గా సెట్ అయిందనమాట. సో, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. పైన ఒక చిన్న ప్లాంట్, ఇటు పక్కన ఉన్న కబోర్డ్స్‌లో ఏమున్నాయో చూపిస్తా. అంతా గూడా స్టీల్ డబ్బాలండి. పెద్ద షెల్ఫ్స్ రెండొచ్చాయి. పైనున్న స్టీల్ డబ్బాల్లో మొత్తం గూడా జొన్న పిండి, తర్వాత బియ్యపిండి, గోధుమ పిండి, కందిపప్పు, షుగర్ లాంటివన్నీ పైనుంటాయి. కిందంతా డ్రై ఫ్రూట్స్ అనమాట. అలాగే కొన్ని పప్పులు, మసాలాలు, ధనియా పౌడరు ఇవన్నీ గూడా ఇక్కడుంటాయి. ఇవేమో చిన్న చాపర్స్ అండి. తక్కువగా వాడుతూ ఉంటాను. ఇంక ఇక్కడ పెట్టేశాను. పిల్లలకి స్నాక్స్ అవి ఎక్కువగా ఇంట్లోనే చేస్తూ ఉంటాను. స్కూల్‌కి పెట్టడానికి అవి. అలాగే ఇటు పక్కన చిన్న చిన్న బాటిల్స్ ఇందులో వాము, సోంపు, ఇలాచీ లాంటివి పెట్టుకున్నాననమాట. అంతేనండి. ఇంకా కబోర్డ్స్‌లో ఏమి ఉండవు. దాని కిందనే స్టవ్‌కి అపోజిట్ గట్టు ఉంటుంది. ఈ గట్టంతా చాలా నీట్‌గా అంటే ఏమి పెట్టకూడదు అని ఎప్పుడూ అనుకుంటాను. కానీ ఇక్కడొకటి నాకు ఈ ఫ్రిడ్జ్ పక్కన ప్లగ్ వచ్చేసి నాకు ఇటు పక్కన బయటకు కనబడుతూ ఉంటుంది. దాన్ని కవర్ చేయడానికి ఇవన్నీ ఇక్కడ కార్నర్‌లో సెట్ చేశాను. ఈ చిన్న బండి భలే ఉంది గదా! ఇది నేను ఆన్‌లైన్ తెప్పించా. దీనిపైన ఒక అంటే నేను అనుకున్న కలర్ రాలేదది. బేసిక్‌గా డిఫరెంట్ కలరొచ్చింది. కిచెన్ వాల్‌కి అంటించిన స్టిక్కర్ తెచ్చి ఇక్కడ అంటించేసి, ఇక్కడ డైలీ యూజ్ చేస్తూ ఉంటాం గదా! నెయ్యి, అలాగే మామిడికాయ చట్నీ అలా బండి పైన పెట్టేసాననమాట నీట్‌గా అడుగున ఒక చిన్న మ్యాటేసి. బ్యాక్ సైడ్‌లో వచ్చి ఒక చాట పెట్టుకున్నాను. అలాగే ఇటు పక్కన గ్లాస్ బాటిల్‌లో మంచిగా వాటర్‌లో ప్లాంట్ పెట్టాను. అది చాలా డేస్ ఉంటుందండి. మంచిగా వేర్లు గూడా వస్తాయి. కలర్ స్టోన్స్ అవి వేసుకున్నా. ఇలా ఎల్ షేప్‌లో ఉంటుంది గదా! ఇటువైపున కార్నర్‌లో గూడా ఒకటి చిన్నగా సెట్ చేశాననమాట. ఓల్డ్‌ది వుడెన్ చాపింగ్ బోర్డ్ ఉంటే దాన్ని కొంచెం డ్యామేజ్ అయింది. దానికి పెయింటేసి అలా ముగ్గేశాను. ఈ గోమాత బొమ్మ వచ్చి మాకు గిఫ్ట్ కిందొచ్చిందండి. నేనేం కొనలేదు. అలాగే ఇటు పక్కన ఒక ప్లాంట్ పెట్టుకున్నా. ఈ గట్టు కింద 2 కబోర్డ్స్ వచ్చాయి. అంటే 2 షెల్ఫ్స్ వచ్చాయి పెద్దవి. పైనంతా కడాయిలు, ప్రెషర్ కుక్కర్స్ అలాంటివన్నీ ఉంటాయి. కిందనేమో ఇడ్లీ కుక్కరు, ఈ గ్లాస్ లిడ్స్ అవి ఉంటాయి గదా! వాటిని పెట్టుకున్నాను. ఇంక అంతేనండి. ఎక్కువ ఏముండవు. నాకేవైనా పెద్ద సామాన్లు ఎక్కువగా ఇరుకుగా ఉండకూడదు అని చెప్పి ఎక్కువగా యూజ్ అయ్యేవి మాత్రమే ఇక్కడ పెట్టుకున్నా. మిగిలినవన్నీ పైన పెట్టేస్తాను. ఇంకా మూలన చిన్న కబోర్డ్ అనమాట. ఈ కవర్‌లో వచ్చి అంతా డిస్పోజబుల్ అంటే చిన్న చిన్న కప్స్, గ్లాసెస్, మనం ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు బాక్స్ ప్యాక్ చేసుకుంటాం గదా! అలాంటివన్నీ అక్కడ. అలాగే రైస్ వండుకునే గిన్నెలిక్కడ. ఆయిల్, రైసు ఇవన్నీ గూడా ఈ కార్నర్‌లో ఉన్నాయి. పైన కబోర్డ్‌కి ఆనుకొని ఒక చిన్న క్రాకరీ చాలా చిన్నది ఇక్కడ కప్స్, గ్లాస్ జార్స్ అలాంటివి పెట్టుకున్నాను. ఈ పాట్స్ అన్నింటికి పెయింట్ వేసి పెట్టుకున్నాననమాట. అక్కడొక రియల్ ప్లాంట్. సో, ఇదండి టోటల్‌గా లుక్ అయితే ఇలా ఉండింది. పైన కబోర్డ్స్ ఏవి నేను ఓపెన్ చేసి చూపించలేదు. అంటే అక్కడ కొన్ని ఆల్బమ్స్ అంతా కిచెన్ ఐటెమ్స్ వాడనివి అవన్నీ ఉండిపోయాయనమాట. పెద్ద పెద్ద బేసిన్‌లు, గిన్నెలు అవన్నీ అందులో పట్టేస్తాయి నాకు చక్కగా. టోటల్ అవుట్‌పుట్ అయితే ఇలాగే ఉంటుందండి. చిన్న కిచెనే. చాలా చిన్నది. మరీ పెద్దగా హెవీ, హెవీ ఐటెమ్స్, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, మైక్రోవేవ్ ఓవెన్స్ అవన్నీ ఏముండవు. చాలా సింపుల్‌గా ఉంటుందనమాట. ఇది మీరడిగిన కిచెన్ టూర్. చాలా డేస్ నుంచి అడుగుతూ ఉన్నారు. నాకిప్పటికి వీలైందండి. కొన్ని నెలల కిందట నేను హోమ్ టూర్ వీడియో గూడా పోస్ట్ చేశాను. వీలైతే కింద కామెంట్ బాక్స్‌లో పెడతాను. చూసేయండి ఎవరైనా చూడకపోతే. ఈ వీడియో నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇచ్చి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తా. నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.